ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. మనం ఈరోజు ఎంచుకున్న టాపిక్ ప్రతి మనిషికి ఉండే కామన్ సమస్య ఏంటి అంటే పామే తాడై భయపెడుతుంది అంటుంటాం కదా. అలాగే మనకు నీడలా మన పద్ధతులు వెంటొస్తూ ఉంటే భయం అనేది మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. దేన్ని ఎలా మనం తీసుకుంటే మన నిత్య లైఫ్లో మనం హ్యాపీగా ఒడిదుడుకులు లేకుండా నడవగలుగుతాము అనేది మనమే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మన లైఫ్కు మనమే సారథ్యం వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా మాట వినగలుగుతాం. దాన్ని మనం ఆత్మవిమర్శగా ఆత్మావలోకనం చేసుకుంటేనే దాన్ని ప్రాక్టికల్గా పెట్టుకోగలుగుతాం. అది ఎవరో చెప్తే రాదు. మన మనస్సుకు మనం ఏది తీసుకోవాలి, ఎలా నడుచుకోవాలి అనేది మనం నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే దాని ఫలితం మనకు దక్కుతుంది. మన నిత్య జీవితంలో దాన్ని అనుసరించి దాని ఫలితాన్ని, తృప్తిని పొందగలుగుతుంటాం. అందుకే ఈరోజు టాపిక్ ఏంటి అంటే నీడ ప్లస్ అదే కాకుండా భయం అనేది మనం ఎలా దాటాలి. ఇది మన జీవితాన్ని సముద్రంతో పోలుస్తూ ఉంటారు కదా. ఆ సముద్రం లోతు తెలీదు, ఎండింగు తెలీదు. అలానే మన లైఫ్ ప్రయాణంలో కూడా ఎలా ఆ సముద్రాన్ని దాటాలి అని మనము అవగతం చేసుకున్నప్పుడే హాయిగా అన్నిటితో కలిసి హాయిగా మనం అనుకున్న మార్గంలో నడవగలుగుతాము. ఆనందంగా, భారంగా కాకుండా. దానికి ఈరోజు మన చిన్ని వీడియో. ఇప్పుడు నీడ అనేది మనకు ఎప్పుడు మన వెన్నంటే ఉంటూ ఉంటుంది. ఏది ఆ నీడ మనల్ని వదలదు. దాన్ని మనము పట్టుకోవాలి అని అనుకోక్కర్లేదు. కానీ మన ప్రయాణం వెలుగు వైపు నడుస్తున్నప్పుడు ఆ నీడ ఖచ్చితంగా మన వెంటనే ఉంటూ ఉంటుంది. అందుకే మనం చేయాల్సింది ధర్మం అనే పదాన్ని పట్టుకొని నడుస్తూ ఉంటే, అంటే అది వెలుగు, మనకు దారి చూపించేటువంటి మంచి బాట. దాన్ని మనం ఎప్పుడైతే పట్టుకొని ఉంటామో మన వెంట మన నీడ వెలుగు నీడలాగానే ఉంటూ ఉంటుంది. అప్పుడు మనం భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మనం సరి అయిన మార్గంలో ఉన్నాం కాబట్టి మనకు అధైర్యం అనే భయం మనను ఆవహించదు. అందుకని అది మొదట నీడ అనేది మనకిప్పుడు భయపెట్టేది కాదు, వెలుగును చూపేది. ఇప్పుడు అద్దంలో మనం చూసుకుంటాం, మన ప్రతిబింబం కనపడుతుంది. ఎవరెన్ని చెప్పినా మన ఒరిజినల్నే మన ప్రతిబింబం మనకు చూపిస్తూ ఉంటుంది. అంతేగాని దానికి ఏదో మార్చగలిగిందో కాదు. అది న్యాచురల్. అలాగే మన ఎంచుకున్న మార్గమే మనకు వెలుగు, నీడ, బాట. ఇక భయం అనేది 2 రకాలుగా కలిగిస్తూ ఉంటుంది. అంటే 2 ఆప్షన్లు కూడా ఇస్తుంది. ఏంటి? ఒకటి, మనం పరిగెత్తాలా, నువ్వు పరిగెత్తుతావా, లేక దాన్ని పరిగెత్తిస్తావా. అంటే సమస్య వచ్చినప్పుడు భయపడ్డం కాదు, మనం భయపడి పారిపోతే అది మనం కరెక్ట్గా ఉన్నట్టు కాదు. అదే ఆ సమస్యను పరిగెత్తిస్తే అది మనని చూసి తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో మనం ఏం ఉపయోగించాలి? ఆయుధం ఉన్నా ఉపయోగం లేదు, జ్ఞానం ఉన్నా ఉపయోగం లేదు. కానీ దాన్ని ఏ టైంలో, ఏ సమయంలో ఎలా ఉపయోగించాలి అనే విచక్షణ అనేది ఉన్నప్పుడు
అది మనని కరెక్ట్ దారిలో చూపించి దాన్ని సమస్య నుంచి వైదొలిగే అవకాశాన్ని కలిగిస్తుంది. అది ఎట్లా వస్తుంది? నీడలా ఉన్న మన ధర్మం, మన ఓర్పు, మన పద్ధతి మనకు ఆ దారిని, వెలుగుదారిని చూపిస్తుంటుంది. అప్పుడు వెలుగుదారిలో ఉన్నప్పుడు నీడ మన వెంటే ఉంటుంది. అంటే ధర్మం అనే నీడ. అందుకని అది మనం ఎప్పుడూ గమనంలో ఉంచుకోవాలి. ఎందుకంటే కర్ణుడంతటి వాడు కూడా గొప్పవాడు. ఎన్నో విద్యలు, ఎన్నో ఓర్పుతో ఎన్నో నేర్చుకున్నాడు. ఆయన లైఫ్ కూడా చాలా కష్టాలమైనవి. కానీ అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి అతను చేసిన ఆ విద్యలు అవన్నీ కూడా అక్కరకు రాకుండా పోయాయి. అంటే ఆ సమయానికి అవి ఏవి పనిచేయలేదు. ఎన్ని ఉన్నా కూడా సమయానికి పనికొచ్చిందే మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా మనము ఆలోచన, విచక్షణ, ఓర్పు అనేది మనము నడవాలి. అంటే మన సామర్థ్యం ఒక్కటే మనకు కాదు, మన నడిచే విధానాలు, మన పద్ధతుల వల్ల అది ప్రతిబింబంగా మనకు అందుతూ ఉంటుంది. అందుకే మంచి ఏది చేసినా, కష్టమున్నా, కష్టాన్ని ఇచ్చినా చివరకు మనకు అందించేది ఫలం, మంచి ఫలం. అది మన ఆత్మ సంతృప్తి అనేది కలుగుతూ ఉంటుంది. అది ఉన్నప్పుడు దేన్నైనా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. అది లేనప్పుడు నిర్వీర్యంగా మారుతూ ఉంటాం. అందుకే ఆ నీడ మనము అంటిపెట్టుకొని ఉండాలి. అది మనం అడిగితే వచ్చేది కాదు, అది దానంతటదే వస్తుంది. మన పద్ధతుల్లో లోపం లేనప్పుడు అది మన వెనువెంటే ఉంటుంది అనేది ఎన్నో మనకు ఉదాహరణలు చెప్పి ఉన్నాయి. ఇప్పుడు పెద్దవాళ్ళ మాట ఎందుకు వినాలి అనుకుంటాం. ఎందుకు వినాలి అంటే అది ఒక పద్ధతి, ధర్మము, దాంట్లో ఆంతర్యం అనుభవించిన సారం. అందుకని వినాలి. ఎందుకు వినాలి అనుకున్నాము అంటే అది మనకు అందదు. ఏదైనా సరే, అది పురాణం కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఏదైనా కావచ్చు, పెద్దల మాట కావచ్చు. కానీ మనం కూడా ఒక ధర్మం వైపే ఉండాలి, మంచిని మనం గ్రహించాలి అని మనం అనుకున్నప్పుడు మాత్రమే దాని సారాన్ని మనము గ్రహించగలుగుతాము, ఆ వైపు ఉండగలుగుతాము. ఓర్పు మనకు కూడా ఆభరణంలాగా అది నిలబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే అలజడి, ఆందోళన ఉంటాయో, ఏది మనకు ఎంత గొప్పవాళ్ళమైనా ఆ క్షణంలో అన్నీ కోల్పోతూ ఉంటాము. అరే, ఇలా చేసి ఉండకపోయి ఉంటే బాగుండేదేమో, ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేమో అని కూడా మనం ఎంత మంచి వాళ్ళమైనా ఒక్కొక్కసారి అనుకుంటుంటాం. అందుకని అది రాకూడదు అంటే, ఆ శక్తి మనకు ప్రసాదింపబడాలి అంటే మనం ఒక నియమానికి, ఒక కట్టుబాటుకి, ఒక పద్ధతికి, ఒక ధర్మానికి లోబడే ఉండాలి. అలాగే సముద్రం అంతటి వాడు కూడా ఒక చెల్లెలి కట్ట అనే ఒక కట్టకు లోబడ్డాడు. లేకపోతే అది విజృంభిస్తుంది. అలానే ప్రతి మనిషి మనకు మనమే ఒక శక్తిగా, ఒక అవరోధం అంటే ఒక అడ్డుగోడగా మనమే ఒక నిబంధన అనే గోడను ఏర్పరచుకుంటూ ఉండగలిగితే తప్పకుండా మన లైఫ్లో మనకు ఒక సంతృప్తి అనేది, ఆ బలం మనని ఎల్లవేళలా వెంటనే ఉంటుంది, వెంబడిస్తూనే ఉంటుంది. అది మనకు శక్తిగా మారుతూ ఉంటుంది. అందుకే ఇవన్నీ కూడా మనకు ఎన్నో మంచి మాటలు వింటూ ఉంటాం, అవి నిలబడకపోతూ ఉంటాయి. కానీ అది మనసుకు తగలదు, ఓన్లీ వింటాం. అది మనసుకు తగిలినప్పుడు మాత్రమే అది మన నీడలాగా వెనువెంట ఉంటుంది. కాబట్టి ఆ దారిని మనము ఆలోచించుకొని పయనం అవ్వాలని, అలా మార్గంలో ఉండాలని, అలా ఉంటే ప్రతి ఒక్కరికి ధైర్యం దానంతటదే వస్తుంది. మన శక్తి మనకు తెలియకుండానే అంతర్గతంగానే మనలో ఉన్న శక్తి బహిర్గతం అవుతుంది. ఆంజనేయ స్వామి అంతటి వాడికి కూడా ఆయన శక్తి ఆయనకు తెలియలేదు. ఎందుకంటే ఆయన చేసిన గొప్ప పనులు, గొప్పతనమే ఆ శక్తిని తెలిసేట్టు చేసి అతను చరిత్రలో మిగిలిపోయేట్టు ఒక మహానుభావుడిగా, మనకు బలాన్ని ఇచ్చే వ్యక్తిగా మిగిలిపోయాడు. అందుకే ప్రతి ఒక్కరం కూడా
బలమైన మాటను గుర్తు చేసుకోవాలి. బలంగా నడవడానికి ఆ మాట మనకు ఎంతో ఉపయోగపడుతుంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? నా మాటలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మాటలతో మనం మరొక్క వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.